హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడూ చేసుకునే చట్నీలు కాకుండా హెల్దీ అండ్ టేస్టీగా కీర దోసకాయతోటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ చట్నీని చేయడం కోసం నేను ఇక్కడ ఒక కీర దోసకాయని తీసుకున్నాను. వెయిట్ వచ్చేసి 250 గ్రాముల దాకా ఉంటుంది. కీర దోసకాయను స్కిన్ తీసేసుకుని క్లీన్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని కీర దోసకాయలు చేదు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక ముక్కను టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న కీర దోసకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ చట్నీని 2 రకాలుగా చేసుకోవచ్చండి. చింతపండును వేసుకుని ఒక రకంగా, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. చింతపండుతో చేసుకోవాలనుకుంటే ఉసిరికాయంత చింతపండు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ కీర దోసకాయ ముక్కలను ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కీరాలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసినా ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ టిఫిన్ కోసం అయితే ఈ చట్నీని చేస్తున్నారో దానికి తగ్గట్టుగా నీళ్ళను వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని కలుపుకుంటున్నానండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును పచ్చళ్ళలోకి వేసుకుని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ కీర దోసకాయ చట్నీ ఇడ్లీ దోశల్లోకి మాత్రమే కాదండి, ఉప్మా, వడ, పొంగలి లాంటి టిఫిన్స్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. కీర కొబ్బరిని ఉపయోగించి చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ సింపుల్ టేస్టీ హెల్దీ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.